హలో గాయ్స్, వెల్కమ్ టు యానిమే ఫ్యాన్సీ. ఇప్పటి నుంచి అయితే మనమైతే మన ఛానల్ బ్లాక్ క్లోవర్ యానిమే అయితే కవర్ చేసేసుకుందాం. నేను పెట్టిన కమ్యూనిటీ పోస్ట్లో చాలామంది దీనికే ఓట్ చేశారు. సో మీకోసం బ్లాక్ క్లోవర్ యానిమే అయితే ఎపిసోడ్ 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇక ఎటువంటి ల్యాగ్ లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మనకు ఒక చర్చ్ని చూపిస్తారు. ఆ చర్చ్ ముందర ఎవరో ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. అప్పుడు అక్కడికి ఆ చర్చ్ ఫాదర్ వచ్చి ఆ ఇద్దరు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి చూస్తుంటారు. వాళ్ళ షర్ట్ల మీద వాళ్ళ నేమ్స్ ఉంటాయి. ఒకరి మీదేమో యూనో అని, అలాగే తన పక్కన ఒక చైన్ కూడా ఉంటుంది. ఇంకొకరి షర్ట్ మీదేమో ఆస్థా అని ఉంటుంది. దాని తర్వాత 15 years ముందుకెళ్తే మనకి అదే విలేజ్లో ఫార్మర్స్ వాళ్ళ మ్యాజిక్ని యూజ్ చేసి ఫార్మింగ్ చేస్తుంటారు. అప్పుడే వాళ్ళకి సిస్టర్ లిల్లీ అని ఒక సౌండ్ వినిపిస్తుంది. అప్పుడే ఆ చర్చ్ వైపు చూస్తూ వాళ్ళు అది వాడే కదా అని అనుకుంటారు. అప్పుడే మనం చర్చ్ సిస్టర్కి ప్రపోజ్ చేస్తున్న ఆస్థాని చూస్తాం. ఆస్థా ఆ సిస్టర్తో ఖచ్చితంగా నేను ఒకరోజు విజయ్ కింగ్ అయ్యి నేను మిమ్మల్ని బాగా చూసుకుంటా, ప్లీజ్ నన్ను మ్యారేజ్ చేసుకోండి అని ప్రపోజ్ చేస్తే సిస్టర్ లిల్లీ ఒప్పుకోదు. అప్పుడు ఆస్థా ఒప్పుకోమని భంగపోతుంటే సిస్టర్ లిల్లీ తన మ్యాజిక్ని యూజ్ చేసి వాటర్ క్రియేషన్ మ్యాజిక్ హోలీ ఫస్ట్ ఆఫ్ లవ్ అనే స్పెల్తో ఆస్థాకు ఒక్కటిస్తుంది. అప్పుడు సిస్టర్ లిల్లీ సారీ ఆస్థా, నేనేమాత్రం అనుకోకుండా చేసేసా, సారీ అని అంటే అప్పుడే అక్కడికి ఇద్దరు చిన్నపిల్లలు వస్తారు. అప్పుడు అక్కడున్న ఒకడేమో మీరు మంచిగా చేశారు సిస్టర్ లిల్లీ అని అంటూ ఉండగా ఆస్థా మళ్ళీ లేస్తే యూనో వెనక నుంచి ఒక్కటిచ్చి నీకు ఎన్నిసార్లు చెప్పాలి నువ్వు అంటే తనకి ఇష్టం లేదని అని అంటే ఆస్థా యూనో దగ్గరికి వెళ్ళి ఎందుకు నేనంటే తనకి ఇష్టం లేదు అని అంటే యూనో నువ్వే అందంగా ఉండవు, అలాగే పొట్టిగా ఉంటావు, అలాగే అల్లరి చేస్తుంటావు, నిన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు అని అంటే నీతో పాటు 15 years నుంచి కలిసి పెరిగిన వాళ్ళతో నువ్వు అలానేనా మాట్లాడేది అని ఆస్థా అంటే అప్పుడు యూనో అదంతా పట్టించుకోకుండా సిస్టర్ లిల్లీ దగ్గరికి హెల్ప్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు ఆస్థా అది చూసి కాస్త నేను చెప్తుంది వింటావా అని అరుస్తాడు. అప్పుడు యూనో ఆస్థా సిస్టర్ లిల్లీ నీకంటే చాలా పెద్దది, అలాగే నీకు ఇంకా 15 years మాత్రమే, అందుకే నువ్వు తనని మ్యారేజ్ చేసుకోలేవు. అప్పుడు ఆస్థా ఇక ఆపు, నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా, నాతో ఫైట్ చేయి యూనో అని అంటే యూనో కుదరదు, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది దానివల్ల. ఆస్థా ఏమన్నావు, ఆ చిన్నపిల్లోడు ఇక వదిలేస్తా, నువ్వు ఎంత ట్రై చేసినా యూనోని ఓడించలేవు అని అంటే ఆస్థా ఇది తీసుకో నా అల్టిమేట్ అటాక్ అని హ్యాండ్స్ ముందు కంటే హ్యాండ్స్ నుంచి ఎటువంటి మ్యాజిక్ రాదు. అప్పుడు ఆస్థా నేను అప్పుడే ఓటమిని ఒప్పుకోను అని మళ్ళీ ట్రై చేస్తుంటే ఆ పక్కనున్న పాప నువ్వు చాలా ఫన్నీగా ఉన్నావు ఆస్థా అని అంటుంది. అప్పుడు ఆ పిల్లోడు నేనేమాత్రం నమ్మలేకున్నా, నీకు ఇంత ఏజ్ వచ్చిన మ్యాజిక్ యూజ్ చేయలేకున్నావు అని అంటే ఆస్థా అసలు నీ సమస్య ఏంటి, నీ పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా అని అంటే అర్సాకు దీనిని అందరూ యూజ్ చేయగలరు అని ఆ పిల్లోడు అంటే అప్పుడు ఆస్థా ఇంకా నాకు ఇంకో చాయిస్ లేదు, నేను అసలు ఏం చేయగలను మీ అందరికీ చూపిస్తా అని అంటే అక్కడే ఉన్న ఒక అమ్మాయి నువ్వేం చేయగలవు అని అంటే అప్పుడు ఆస్థా ఫాస్ట్గా సిట్అప్స్ తీస్తూ నువ్వు నాలా ఫాస్ట్గా చేయగలవా అని అంటే ఆ పిల్లోడు నువ్వు అసలు ఏం చేయాలనుకుంటున్నావు అని అంటే అప్పుడే మనకి పక్కన యూనో తన మ్యాజిక్ని యూజ్ చేసి సిస్టర్ బట్టలను ఆరబెడుతుంటాడు. అప్పుడు ఆస్థా దగ్గర ఉన్న పిల్లలు యూనో దగ్గరికి వెళ్తారు. అప్పుడు అదంతా చూసి ఆస్థా అక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళి నాకు ఈ పుల్లలు కొట్టే పని వదిలేయండి అని అంటే అప్పుడు యూనో వచ్చి తన మ్యాజిక్తో ఆస్థా కంటే ఫాస్ట్గా ఆ వుడ్ని కొట్టేస్తాడు. అప్పుడు ఆ పిల్లోడు మీ ఇద్దరు ఒకటే ఏజ్ అంటే నేను ఏమాత్రం నమ్మలేకున్నా అని అంటాడు. అప్పుడు ఆస్థా యూనో వైపు వెళ్తుంటే చర్చ్ ఫాదర్ డోర్ తెలుసుకొని వచ్చి యూనోని పొగుడుతుంటాడు. నువ్వు మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యి విజయ్ కింగ్ దగ్గర పనిచేయాలనుకుంటున్నావంట యూనో అని అంటే మనకి ఆస్థాని చూపిస్తారు. ఆస్థా కూర్చొని ఉంటే సిస్టర్ లిల్లీ వెళ్ళి త్వరలోనే అవార్డు సెరమనీ రాబోతోంది ఆస్థా, నువ్వు ఒక్కసారి గ్రిమోరీని సంపాదించావంటే నువ్వు కూడా మ్యాజిక్ని యూజ్ చేయగలవేమో అని అంటే ఆస్థా ఎమోషనల్ అయితే సిస్టర్ నేను అనుకుంటున్నా అని అంటుంది. అప్పుడు ఆస్థా పైకి లేస్తూ నేను నా గ్రిమరీని త్వరలోనే సొంతం చేసుకుంటా, ఫైనల్లీ నా గ్రిమరీ అందరికన్నా అద్భుతంగా ఉండబోతోంది, నేను మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యి నీ అడుగుజాడలో నడుస్తా, అలాగే నేను ఒక విజయ్ కింగ్ అవుతా అని ఒక స్టాచ్యూ వైపు చూస్తూ అంటుంటాడు. అప్పుడు ఆ కుర్రోడు మళ్ళీ మొదలెట్టాడా అని అనుకుంటే ఆస్థా అలాగే ఈ దరిద్రమైన చర్చ్ను బాగు చేస్తా అని అంటే చర్చ్ ఫాదర్ నువ్వేమన్నా దరిద్రంగా ఉన్న చర్చా
అని అంటే ఆస్తా ఏమంటావు యూనో ఏమంటావు అని ఫిస్ట్ చూపిస్తే యూనో పట్టించుకోకుండా అక్కడి నుంచి ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆస్తా మీరు చూస్తుండండి నేనెవరో మీకు చూపిస్తా అని సిస్టర్ పిలుస్తున్నా అక్కడి నుంచి పలకకుండా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు ఆ కుర్రోడు నిజంగానే వీడు నాకంటే పెద్దోడేనా అని అనుకుంటే మనకి యూనోని చూపిస్తారు. యూనో చర్చ్ లోపల ఉంటాడు. యూనో దగ్గర సిస్టర్ వచ్చి యూనో ఆస్తాతో కాస్త మంచిగా ఉండొచ్చు కదా, నీకు గుర్తుందా మీరు చిన్నప్పుడు కలిసే ఉండేవాళ్ళు అని తన మనసులో. యూనో ఒక పిరికి పిల్లవాడు కానీ ఇద్దరూ ఒకరోజు గాయాలతో ఇంటికి వచ్చారు. ఇక అప్పటి నుంచి యూనో పిరికి వాడిలా లేడు అని అనుకుంటే యూనో నేను వాడితో మంచిగా ఉండాలని అనుకోవడం లేదు. సిస్టర్ మనసులో అప్పటి నుంచి ఆస్తా ఎప్పుడు ఇంటికి వచ్చినా దుమ్ము మట్టి పూసుకొని వస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండగా మనకి ఆస్తాని చూపిస్తారు. ఒక పెద్ద డీమన్ హెడ్లో డిప్స్ తీస్తున్న ఆస్తాని చూస్తాం. 1000 డిప్స్ తీసి ముగ్గురు లీఫ్ జ్యూస్ ఏదో తాగుతాడు. దానివల్ల ఆస్తా తన మ్యాజిక్ ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటూ ఉంటాడు. అది తాగి మళ్ళీ తన మ్యాజిక్ని చెక్ చేసుకుంటాడు కానీ తన మ్యాజిక్ ఏమాత్రం వర్క్ కాదు. అప్పుడు ఆస్తా తన ఫ్లాష్ బ్యాగ్ని గుర్తు తెచ్చుకొని నేను విజార్డ్ కింగ్ అయి చూపిస్తాను, నన్నెవరు ఆపలేరు, దానికన్నా ముందు నన్ను నేను బలంగా మార్చుకోవాలి అని మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేస్తాడు. దాని తర్వాత గ్రీమరీని సెలెక్ట్ చేసుకునే రోజు వచ్చింటుంది. 15 ఏళ్ళు ఉన్న ప్రతి ఒక్కరు ఆ ప్లేస్లో ఉంటాడు. అక్కడే ఆస్తా కూడా ఉంటాడు. అప్పుడు ఆస్తా నేను ఒక్కసారి గ్రీమరీని సాధిస్తే నేను కూడా మ్యాజిక్ని యూజ్ చేయగలను యూనో, నేను కూడా ఇప్పుడు బలంగా మారబోతున్నా అని అనుకుంటే అక్కడికి ఒకడు వచ్చి పోజులు కొడుతుంటాడు. వాడి పక్కనున్నోడు అలా చూడు వాళ్ళకి గ్రీమరీ వస్తుందంటావా, వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ అయ్యి మ్యాజిక్ నైట్లో జాయిన్ కావాలనుకుంటున్నారా, కేవలం రాయల్ ఫ్యామిలీలు అలాగే ఎక్కువ మ్యాజిక్ పవర్ ఉన్న వాళ్ళ వల్ల మాత్రమే అది సాధ్యం. నేను విన్నా వాడు మ్యాజిక్ కూడా యూజ్ చేయలేడంట, అయితే వాడిని ఈజీగానే ఓడించవచ్చు. వీడు దొరకడం మన అదృష్టం. ఈ కింగ్డమ్లో వీడు ఒక్కడే మ్యాజిక్ పవర్ని ఏమాత్రం యూజ్ చేయలేడు అని అంటే అక్కడికి ఒక ఓల్డ్ మ్యాన్ వస్తూ అమ్మాయిలు అలాగే అబ్బాయిలు అందరికీ స్వాగతం, ఈరోజు నుంచి మీరు ఒక కొత్త లైఫ్లోకి ఎంటర్ కాబోతున్నారు. నేను ఈ గ్రీమరీ టవర్కి మాస్టర్ని. ఎవరైతే ఈ ప్లేస్కి విజార్డ్ కింగ్ కావాలనుకుంటున్నారో మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యి గొప్పవాళ్ళు కావాలి. నేను నమ్ముతున్నా మీలో ఒకరు ఖచ్చితంగా విజార్డ్ కింగ్ కాగలరు. ఇక ఇప్పుడు ది అవార్డింగ్ ఆఫ్ ది గ్రీమరీ అని అనగానే కొన్ని బుక్స్ మెరుస్తూ ఎగురుకుంటూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్కరి బుక్స్ ఏమో చిన్నగా ఉంటే కొందరు బుక్స్ ఏమో పెద్దగా ఉంటాయి. అప్పుడు ఇందాక మాట్లాడుకుంటున్న వాళ్ళల్లో ఒకరిని చూపిస్తాడు. వాడి గ్రీమరీని పట్టుకొని పోజులు కొడుతుంటాడు. అప్పుడు ఆస్తా నా గ్రీమరీ రావడం లేదు అని ఆస్తా మోకాల మీద కొంగి అంటూ ఉంటే అది చూసి ఆ తాత నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ట్రై చేయమంటే ఆస్తా ఏంటి అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళు నవ్వుతుంటారు. అప్పుడే యూనో గ్రీమరీ కూడా మెరుస్తుంది. యూనోకి 4 లీఫ్ క్లోవర్ వచ్చి ఉంటుంది. అది చూసి అందరు షాక్లో ఉంటే అక్కడున్నోడు 4 లీఫ్ అంటే ఇది ఎంతో గొప్ప వాళ్ళకు చెందింది అని అనుకుంటే ఆ చర్చ్ ఫాదర్ ఇలాంటిదే ఫస్ట్ విజార్డ్ కింగ్ కూడా ఉంది. ఈ గ్రీమరీ ఎంతో పవర్ అలాగే గుడ్ లక్ని ఇస్తుంది అని యూనోని చూస్తుండగా యూనో ఆ గ్రీమరీని చేతిలోకి తీసుకొని నేను కాబోయే విజార్డ్ కింగ్ని అని అంటే అంతా గట్టిగా ఆనందంతో అరుస్తూ ఉంటారు. చర్చ్ ఫాదర్ డైరెక్ట్ కన్నీళ్ళే పెట్టేసుకుంటాడు. అందరూ యూనోని పోడుతుంటే అప్పుడు ఆస్తా లేచి యూనో చూస్తుండు, నేను నిన్ను ఓడిస్తా ఎందుకంటే నేను నీ రైవల్ని అని అంటే అందరూ నవ్వుతూ వాడేమన్నాడు రైవలా, వాడు కనీసం గ్రీమరీ కూడా పొందలేకపోయాడు, వాడు అసలు ఏమనుకుంటున్నాడు అని అనుకుంటూ ఉండగా అప్పుడు యూనో ఆస్తాని ఇగ్నోర్ చేసి అది ఎప్పటికీ సాధ్యం కాదు అని అక్కడి నుంచి వెళ్తుంటే చర్చ్ ఫాదర్ సరే పిల్లలు ఇక ఇంటికి పదండి మనం విందు చేసుకుందాం అని అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. అక్కడున్న ఒక వ్యక్తి వెళ్తూ ఎంతో అద్భుతమైన విషయం ఈ టౌన్లో కనిపించింది అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తాడు. దాని తర్వాత ఆస్ట్రా చెట్టు కొమ్మ మీద తలకిందులుగా వేలాడుతూ నేను గ్రీమరీని సంపాదిస్తే మ్యాజిక్ని యూజ్ చేయగలనని అనుకున్నా, కానీ నేను ఏమాత్రం అనుకోలేదు దాన్ని పొందగలనా లేదా అన్నది అని అనుకొని చెట్టు కొమ్మ మీద నిలబడి నేను వెనక్కి తగ్గను, నన్ను నేను తక్కువ అంచనా వేసుకోకూడదు, నేను నిరూపిస్తా
దానిని 1 లేదా 2 లేదా 10 లేదా నా జీవితాంతమైన గ్రీమరీ తీసుకోవడం కోసం కష్టపడుతూనే ఉంటా. నేను విజార్డ్ కింగ్ అయ్యి నాలా మ్యాజిక్ లేని వాళ్ళు అలాగే బీద వాళ్ళు ఎవరైనా విజార్డ్ కింగ్ కాగలరని నిరూపిస్తా. చూస్తుండు యూనో అని అంటే యూనోని చూపిస్తారు. యూనో దగ్గర ఆ గ్రీమరీ సెలెక్షన్లో కనిపించిన ఇద్దరు ఉంటారు. ఆ చెత్తన డాష్ గాడు ఆ గ్రీమరీ నీకు చెందినది కాదు, అసలు నీకు ఆ గ్రీమరీ ఎలా దొరికింది అని తన మ్యాజిక్ని యూజ్ చేసి యూనో మీద ఫైర్తో అటాక్ చేస్తే యూనో తన మ్యాజిక్ని యూజ్ చేసి ఆ అటాక్ని తిప్పి కొడతాడు. అప్పుడు వీడు ఎలా నా ఫ్లేమ్ మ్యాజిక్ని ఆపగలిగాడు, అది కూడా గ్రీమరీని యూజ్ చేయకుండానే అని ఆశ్చర్యంతో చూస్తూ తన పక్కనున్నోడితో ఏదో ఒకటి చెయ్యి అని మాట్లాడుతూ ఉండగా అప్పుడు వాల్స్లో నుంచి ఏవో కొన్ని చైన్స్ వస్తాయి. ఆ చైన్స్ ఆ చెత్తన డాష్గాని కట్టేస్తాయి. అప్పుడు వచ్చిన సౌండ్ ఆస్తాకి వినపడి ఉంటుంది. అప్పుడు ఎవడో ఒకడు యూనో వైపు వస్తూ ఉంటాడు. యూనో నువ్వెవరా అని అడిగితే వాడు నేను ఇటీవలే నా చైన్ మ్యాజిక్ వల్ల మ్యాజిక్ నైట్లో జాయిన్ అయ్యా, కానీ నన్ను అందులో నుంచి తరిమేశారు. అందుకే ఇప్పుడు నేను ఒక దొంగని. నేను నీ గ్రీమరీ తీసుకోవడం కోసం వచ్చా అని యూనోని చైన్స్తో కట్టేసి యూనో గ్రీమరీని తీసుకుంటే యూనో నీ చైన్ మ్యాజిక్కి అది ఏమాత్రం పనికిరాదు అని అంటే వాడు 4 లీఫ్ని బయటి వాళ్ళు మంచి రేటుకి తీసుకుంటారు. ఈ 4 లీఫ్ నిన్ను ఎంచుకుంది. నువ్వు ఇంకా చిన్న పిల్లవాడివే, నువ్వు గొప్పవాడివి కాకముందే చనిపోబోతున్నావు అని యూనో మెడలో ఉన్న చైన్ని చూసి తీసుకుందాం అనుకుంటే అప్పుడే అక్కడికి ఆస్తా హీరోలా ఎంట్రీ ఇచ్చి గోడ గుద్దుకొని పడిపోతాడు. పైకి లేచి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని ముందు ఆ చెత్తన డాష్గాన్తో మాట్లాడి మళ్ళీ ఆ పక్కన ఉన్న చైన్ మ్యాజిక్ మ్యాన్తో నువ్వు ఎవరు, అది యూనో గ్రీమరీ, దాన్ని నువ్వెందుకు తీసుకున్నావు అని అంటే వాడు అది నువ్వే కదా, నీకే కదా గ్రీమరీ రాంది అని అంటే ఆస్తా ఓ నేను నీకు తెలుసా, ఆ గ్రీమరీ ఇప్పుడే యూనోకి తిరిగి ఇచ్చే అని అంటే వాడు నవ్వుతూ వాడి మ్యాజిక్ని యూజ్ చేస్తే యూనో ఆస్తాని పారిపోమంటాడు. అప్పుడు ఆస్తా నేను పారిపోను అని అటాక్ చేయడానికి వెళ్తే వాడి చైన్ మ్యాజిక్ని యూజ్ చేసి అటాక్ చేయబోతే ఆస్తా వాడి వెనక్కి వెళ్ళి ఒక మంచి పంచ్ ఇద్దామనుకుంటే వాడు ఆస్తాని చైన్స్తో కట్టేస్తాడు. అయినా ఆస్తా వెనక్కి తగ్గకుండా ముందుకు వస్తుంటే వాడి మ్యాజిక్ని యూజ్ చేసి ఆస్తా మీద దారుణంగా అటాక్ చేస్తాడు. అంటే ఇదేనా బయటి వాళ్ళ పవర్, నేను నా బాడీ స్ట్రెంగ్త్ని యూజ్ చేస్తే గెలవలేను అని అనుకుంటూ ఉండగా వాడు ఆస్తా దగ్గరకు వచ్చి ఆస్తా మీద కాలేస్తాడు. అయినా ఆస్తా ఇది అప్పుడే అయిపోలేదు, నేను విజార్డ్ కింగ్ కావాలి అని అనుకుంటే వాడు నువ్వు విజార్డ్ కింగా, నాకు ఒక స్కిల్ ఉంది, నా చైన్ మ్యాజిక్ ఎవరి పవర్నైనా ఎంతుందో అన్నది అంచనా వేయగలదు, కానీ నీలో మాత్రం ఎటువంటి మ్యాజిక్ పవర్ అయితే నాకైతే కనిపించడం లేదు. నువ్వు పుట్టడమే మ్యాజిక్ లేకుండా పుట్టావు, అందుకే నువ్వు గ్రీమరీ కూడా తీసుకోలేకపోయావు. ఒకసారి ఆలోచించు, ఈ వరల్డ్లో మ్యాజిక్ పవర్ ఉంటేనే ఏదైనా చేయగలవు అని ఆస్తాకు ఉన్న ఒక్కరొంత నమ్మకాన్ని కూడా చెడగొడుతుంటాడు. అప్పుడు ఆస్తా నేను ఎన్నిసార్లు కష్టపడి ట్రై చేసినా మ్యాజిక్ని ఏమాత్రం యూజ్ చేయలేను. అప్పుడు వాడు నువ్వు విజార్డ్ కింగ్ కావాలనుకుంటున్నావా, నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ ఫ్రెండ్ గొప్పవాడు, తెలివైనవాడు, కానీ నువ్వు అని అంటూ ఆస్తాని కాలుతో తంటుంటే ఆస్తా అవును అయ్యుండొచ్చు, యూనో ఎంతో గొప్పవాడు, తనని 4 లీఫ్ ఎంచుకుంది అని అనుకుంటుండగా అప్పుడు వాడు నువ్వు ఈ భూమి మీద ఉండడం వేస్ట్, అన్నీ వదిలేసుకోవడం మంచిది, నువ్వు పుట్టడమే ఎటువంటి మ్యాజిక్ లేకుండా పుట్టావు, నువ్వు ఒక వెధవవి అని అంటే ఆస్తా వాడు చెప్పింది నిజమే, కరెక్ట్, నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నా వల్ల కాదు అని గివప్ ఇచ్చేద్దాం అనుకుంటే అప్పుడే యూనో హే నువ్వేమన్నావు, వెధవన్నావా, వాడు ఖచ్చితంగా విజార్డ్ కింగ్ కాగలడు అని తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు తెచ్చుకుంటాడు. అప్పుడు ఆ చైన్ మ్యాజిక్ వ్యక్తి నువ్వు వింటున్నావా, నీ ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నాడో, నీ వల్ల అది సాధ్యం కాదు అని అంటే మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. ఆస్ట్రా ఎందుకో ఒక వ్యక్తితో ఫైట్ చేస్తుంటాడు. ప్రజెంట్కి వస్తే యూనో ఎందుకంటే నేను కూడా విజార్డ్ కింగ్ కావాలనుకుంటున్నా, వాడేమి వెధవ కాదు, ఆస్తా నా రైవల్ అని అంటే వాడు వీడు నీ రైవలా, ఎటువంటి మ్యాజిక్ పవర్ లేని వీడు అని మాట్లాడుతూ ఉండగా ఆస్తా ఆ చైన్ మ్యాన్ కాల్ని పట్టుకొని ఇది ఇప్పుడే అయిపోలేదు అని ఆ చైన్ మ్యాన్ది కాల్ పట్టుకొని పిసికేస్తాడు. అప్పుడు ఆస్తా పైకి లేస్తూ నేను నీకు పనికిరాని వాడిలా కనిపిస్తున్నానా,
యూనో కాసేపు ఆగు, నేను వీడి పని పడతా అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఒక రెడ్ కలర్ బుక్ వస్తుంది. దాని మీద 5 లీఫ్స్ ఉంటాయి. అప్పుడే ఆశ్చర్యంతో చూస్తుండగా ఆ బుక్ ఓపెన్ అయ్యి ఆ బుక్ లోపల నుంచి ఒక స్క్వాడ్ వస్తుంది. అది చూసి ఆ చైన్స్ మ్యాజిక్ మ్యాన్, నీకు ఎటువంటి మ్యాజిక్ పవర్ లేదు, అలాంటప్పుడు ఆ గ్రీమరీ ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటూ ఉండగా గ్రీమరీకి 3 లీవ్స్ ఉంటే ఆ క్లోవర్ రెస్పెక్ట్, హోప్ అలాగే లవ్ని ఇస్తుంది. 4 లీవ్స్ ఉంటే గుడ్ లక్ని ఇస్తుంది. అదే 5th లీఫ్ డెవిల్కి చెందింది. కాస్త ఆ స్క్వాడ్ని పట్టుకుంటాడు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ 1 అయితే ఎండ్. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పటి నుంచి మన ఛానల్ బ్లాక్ క్లోవర్ యానిమే అలాగే కైజు నెంబర్ 8 మాంగా అయితే 2 అయితే కవర్ చేసేసుకున్నాం. ఇక్కడితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఉంటా మరి. బాయ్ అండ్ టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసు.